ఆ రోజు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న బైసరన్ లోయలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు కశ్మీర్లో ఇద్దరు సాయం అందించారు. వారిని తాజాగా గుర్తించి అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. నిందితులు పహల్గాంలోని బాట్కోట్కి చెందిన పర్వేజ్ అహ్మద్ జోదర్, హిల్ పార్కుకు చెందిన బషీర్ అహ్మద్ జోదర్గా ఎన్ఐఏ గుర్తించింది. వీరిద్దరూ పాకిస్తాన్కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారం, రవాణా వంటి అవసరాలు తీర్చి బైసరన్ లోయలో మారణకాండకు సహకరించారు. దాడికి ముందు నిందితులు ముగ్గురు ఉగ్రవాదులకు హిల్ పార్క్లోని సీజనల్ థోక్ గుడిసెలో ఆశ్రయాన్ని కల్పించారని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. అందుకే వారిపై అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ సెక్షన్ 19 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు వెల్లడించడంతో కేసులో కీలక పురోగతి సాధించినట్లయింది. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకు 2000 మందికి పైగా సాక్షులను విచారించారు. మొత్తంగా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘోర విషాదంపై ఇంకా దర్యాప్తులు కొనసాగుతున్నాయి.